ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చేయాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే అపెక్స్ కన్సల్టెన్సీని సంప్రదించండి. స్టూడెంట్స్‌కి ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అందిస్తున్నారు మరియు అడ్మిషన్ ప్రాసెస్‌లో సపోర్ట్‌గా అపెక్స్ ఇంటర్నేషనల్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్డ్ బిజినెస్ హబ్. ఈరోజు మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చూద్దాము. సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఎవరైతే ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. సో ఫస్ట్లీ ఈ ప్రాపర్టీ వచ్చేసి 3 floors అండ్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హస్మత్ పేట్ బోయిన్పల్లిలో లొకేట్ అయి ఉంది. పార్కింగ్ ఏరియా టోటల్ గా మినిమం ఇక్కడ 6 కార్స్ నుంచి 10 బైక్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఏరియా. సో లెట్స్ సీ ది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ లో చూసినట్లయితే ఫాల్ సీలింగ్ తో మీకు పైన ఇచ్చిన డిజైన్స్ తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీరు టీవీ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ అనేది సపరేట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది పూజా రూమ్ అనేది. అండ్ పూజా రూమ్ పక్కకి మనకి కిచెన్ ఏరియా అనేది ఉంది. సో కిచెన్‌లో అయితే కబోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఎటువంటి డస్ట్ లేకుండా నీట్‌గా ఉంటుందనమాట. సో మీరు ఇక్కడ కిచెన్ యాక్సెసరీస్‌ని మంచిగా ప్లేస్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో మీకు డ్యూప్లెక్స్ టైప్ కూడా ఉందనమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇక్కడ చూస్తున్నట్టయితే. కిచెన్ ఆపోజిట్‌లో వచ్చేసి ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అండి. ఎలా ఉందో చూద్దాము బెడ్‌రూమ్. సో చూసారు కదా, ఇది బెడ్‌రూమ్ అండ్ ఇక్కడ మనకి వార్డ్‌రోబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వార్డ్‌రోబ్స్ చూద్దాము ఎలా ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడొచ్చేసి మీరు ఏదైనా మీ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ, క్యాష్ ఉన్నా గానీ ఇందులో పెట్టుకోవచ్చనమాట. మీకు ఏదైనా అమౌంట్ ఉన్నా గానీ ఇందులో పెట్టుకోవచ్చు. సెకండ్ వార్డ్‌రోబ్ కూడా కొంచెం సిమిలర్‌గా అట్లనే ఉంది. అండ్ ఇందులో డ్రావర్స్ కూడా పెట్టారనమాట సెకండ్ వార్డ్‌రోబ్‌లో. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే గానీ, ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే గానీ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి థర్డ్ వార్డ్‌రోబ్. సో థర్డ్ వార్డ్‌రోబ్‌లో వచ్చేసి డ్రెసింగ్ టేబుల్ అండి. మనకిక్కడ ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి వాష్‌రూమ్ గూడా ఉందనమాట. అటాచ్డ్ వాష్‌రూమ్. సో వాష్‌రూమ్ గూడా చాలా నీట్‌గా ఉందండి. సో చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇంకోటేంటంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శాండిలియర్ కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ పెద్ద ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు గానీ ఇది తప్పకుండా తీసుకుంటే చాలా బావుంటుంది. పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సూటబుల్ అవుతుందన్నమాట. వాల్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బావుంది. అండ్ మనకి ఫ్లోర్స్ వచ్చేసి మార్బుల్‌తో తయారు చేశారన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్‌లో. కిచెన్ అయితే చాలా నీట్‌గా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలా అయితే చూసామో ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా చాలా కబోర్డ్స్‌తో చాలా బావుంది. అండ్ కిచెన్‌కి అపోజిట్‌గా ఒక బెడ్‌రూమ్ అయితే ఉందండి. మనకి బెడ్‌రూమ్‌లో
ఇటు సైడ్ వచ్చేసి 3 వార్డ్‌రోబ్స్ ఇచ్చారు సేమ్‌గా. కాకపోతే ఇక్కడ డ్రెసింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేయకుండా సేమ్ డ్రావర్స్‌తో సహానే ఇచ్చేసారనమాట. మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి కానీ, క్యాష్ పెట్టుకోవడానికి కానీ అలా ఇచ్చారనమాట వార్డ్‌రోబ్స్ ఇక్కడ. సో, దీనికి ఆపోజిట్‌లో మనకి డ్రెసింగ్ టేబుల్ అయితే ఉంది. సో, డ్రెసింగ్ టేబుల్ దగ్గర కూడా మనకి పెట్టుకోవడానికి మనం మేకప్ థింగ్స్ కానీ, అమ్మాయిలకి మేకప్ థింగ్స్ అండ్ చాలా వస్తువులుంటాయి కదా! సో, అవన్నీ పెట్టుకోవచ్చనమాట ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. వెస్టర్న్ వాష్‌రూమ్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. సో, మీకు బ్యాంక్ లోన్‌కి కూడా అవైలబుల్ ఉంది. ఆల్సో బోర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో, ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్ అండి. ఫాల్ సీలింగ్ చూసారు కదా! విత్ ఫ్యాన్ కూడా ఉంది. మీరు రెడీ టు మూవ్ అనమాట. ఇదైతే రెడీ టు మూవ్ ప్రాపర్టీ అండి. సో, ఈ ప్రాపర్టీ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్స్, అలాగే కోంపల్లి నుంచి కూడా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందన్నమాట. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో సుచిత్ర సర్కిల్‌కి మీరు రీచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ ఈ ప్రాపర్టీ వచ్చేసి బోయినపల్లి సర్కిల్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో లొకేట్ అయి ఉందన్నమాట. సో, సెకండ్ ఫ్లోర్‌కెళ్ళి సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాము. సో, ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. చూసారు కదా! డోర్స్ అయితే సేమ్ టీక్ వుడ్‌తో చేశారు డోర్స్ అయితే. చూసారు కదా! హాల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. సో, ఇదొచ్చేసి స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలున్నా గాని దే కెన్ యూజ్ ఇట్ యాస్ ఎ స్టడీ రూమ్. అండ్ మీకు ఈ ప్రాపర్టీకి దగ్గరలో డీమార్ట్, స్పెన్సర్స్, అశోక గార్డెన్స్, జూడియో, సీఎంఆర్ మోడల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. అలాగే సో, ఇక్కడ చూద్దాము. ఇక్కడైతే ఇది జనరల్ వాష్‌రూమ్ అండి. సో, బయట వాష్ మెషిన్ ఉంది. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. అండ్ ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్. మీకిక్కడ ఒక సింగిల్ వార్డ్‌రోబ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇందులో గూడా సో, ఈ వార్డ్‌రోబ్‌లో గూడా డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మిర్రర్ కూడా ఉందండి. అండ్ ఇదొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్. కిచెన్ ఏరియా గూడా చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ నుంచి మనకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది కిచెన్‌కి. అంటే ఎంట్రన్స్‌కి మనకి లెఫ్ట్ సైడ్‌లో కిచెన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో కిచెన్‌తో సహా పక్కకి మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. సో, ఇదొచ్చేసి పూజా రూమ్. సో, ఇదొచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. మీరు ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ అవ్వకండి.
సో ఈ ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అండి. అలాగే ఓపెన్ స్పేస్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. టోటల్ ఏరియా వచ్చేసి మనకి 285 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. సో చూసాము కదా, ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసాము. సో ఇంకోటి ఏంటంటే దీనికి పెంట్ హౌస్ కూడా ఉంది. సో ఆ పెంట్ హౌస్ ఎలా ఉంది ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. సో ఇదొచ్చేసి పెంట్ హౌస్ అండి. ఇక్కడ వచ్చేసి సింగిల్ రూమ్ ఉంది అండ్ రెస్ట్ రూమ్ అయితే బయట ఉందన్నమాట. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. సో చూసారు కదా ప్రాపర్టీ ఎలా ఉందో. సో మీరు కనుక ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే 9900315287 లేదా 9399996371 ఈ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే కనుక. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2,75,00,000 అండి. అలాగే దీని రోడ్ సైజ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. అండ్ ఇట్స్ రిజిస్టర్డ్ ప్రాపర్టీ. సో మీ కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. So that's all for today, guys. I hope you like this video. Don't forget to like, share, and subscribe our channel. Thank you.